వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే రాను రాను మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే రిస్క్ తగ్గి నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాన్ని మరో రంగానికి అర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పశుగ్రాసాల సాగు, బయోగ్యాస్, కంపోస్టు తయారీ వంటి వాటిని అనుసంధానించడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానం రైతుకు అన్ని విధాలా మేలు చేస్తుందంటున్న ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయం కనుక చూస్తే చాలా వరకు ఒడిదొడుకులతో కూడుకోవడం, రైతుకి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులు మనం ఎక్కువగా గమనిస్తున్నాం. దీనికి రకరకాల కారణాలు. మనకి ఒకటి వాతావరణంలో మార్పులు, అదేవిధంగా ఒకవైపు ఈ లేబర్ సమస్య అంటే కూలీల సమస్య వ్యవసాయంలో, ఇంకొక వైపు సాగు యాజమాన్యానికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం. సో రకరకాల సమస్యలతో ప్రస్తుత వ్యవసాయం అయితే రైతుకి అంత అనుకూలంగాను నికరాదాయం పెరిగే విధంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక పంట మీద మాత్రమే ఆధారపడితే సరిపోదు. కాబట్టి రైతులు ఏంటంటే రాబోయే రోజుల్లో సమీకృత వ్యవసాయ విధానాల మీద అవగాహన పెంచుకోవాలి, అవలంబించాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి మరి రైతులు ఒక ఆలోచన పరంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ పంటలు చేసేవాళ్ళు ఈ పాడి పరిశ్రమను కూడా ఒక వ్యాపకంగా పెట్టుకోవాలి. ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు లేదా 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక 2 ఆవుల్ని పెంచే విధంగా చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి మనకి పాడి పరిశ్రమ నుంచి వచ్చిన పాలు ఇలాంటివి ఉన్నాయో అమ్ముకోవడం ద్వారా ఆయనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ పాడి పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఈ పేడ లేదా ఈ యూరిన్ ఇలాంటివన్నీ కూడా మనకి వ్యవసాయ రంగానికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యవసాయ పంటల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏవైనా గడ్డి వస్తుందో లేకుంటే ఇతర ముడి సరుకులు ఏవైతే వస్తాయో అవి పాడి పరిశ్రమకి వనరులుగా ఉపయోగపడతాయి. 2 రంగాల్లో కూడా సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఒకవేళ పంటలు దెబ్బతిన్నా కానీ మనకి పాడి పరిశ్రమ రైతుకు ఆసరాగా ఆదాయం ఇచ్చే వనరులుగా ఉంటుంది. దీనితో పాటుగా ఆ రైతుకి ఏదైనా ఇంకా వనరులు ఉంటే కనుక ఒక 5 నుంచి 10 మేకలు పెంచుకోవడం లేదా గొర్రెలు పెంచుకోవడం ఈ విధంగా చేయొచ్చు. కొంతవరకు పుట్టగొడుగుల పెంపకం ఏదైనా ఇంట్లో ఉండే మహిళలకు కూడా కొంత వ్యాపకంగా ఉండాలంటే పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక వ్యాపకంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పుట్టగొడుగుల పెంపకానికి వరిగడ్డి అనేది ఒక ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మిగిలిపోయినటువంటి ఈ గడ్డి ఏదైనా ఉంటుందో దాన్ని మనం పుట్టగొడుగుల పెంపకానికి వనరులుగా వాడుకొని తద్వారా కుటుంబ అవసరాలకి లేదంటే వాణిజ్యపరంగా చేయాలనుకుంటే ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఒక వ్యాపకంగా తీసుకోవాలి. అదే పుట్టగొడుగులు అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ స్పాన్తో కూడినటువంటి గడ్డి, కుళ్ళిన గడ్డి ఏదైతే ఉందో దాన్ని మరలా మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఒక రంగం ఇంకొక రంగానికి సాయపడే విధంగా వనరులు సమీకరించుకుంటూ మనకి ఆదాయం ఇచ్చే విధంగా ప్రణాళిక రహించుకుంటూ ఈ సమీకృత వ్యవసాయ విధానాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఖరీఫ్ పంటల్లో కానీ రబీ పంటల్లో కూడా ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణం అంతా కూడా ఆహారధాన్య పంటలకే కాకుండా ఒక 25% వరకు ఉన్నటువంటి భూ విస్తీర్ణాన్ని ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలకి మనం కేటాయించుకొని మిగతాది మనం ఆదాయ పంటలు ఇచ్చినట్టు ఆహారధాన్య పంటలకి మనం చేసుకోవాలి. అదేవిధంగా మన కుటుంబ అవసరాలను తీర్చేటువంటి అపరాల పంటలను కానీ నూనె గింజల పంటలు ఈ విధంగా క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకే పంట కాకుండా రకరకాలైన పంటలు ఒకే విస్తీర్ణంలో వేసుకోవటం. అదేవిధంగా వ్యవసాయంలో లేదా తోటల్లో తేనె పెట్టెలు కనుక పెట్టుకుంటే ఒక విధంగా తేనె పురుగులు మన వ్యవసాయ రంగంలో కానీ ఉద్యాన పంటల్లో దిగుబడి పెంచడానికి, ఫలదీకరణ పెంచడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా తేనె పురుగులు పంటల నుంచి తీసుకొచ్చిన తేనె ఆ నెక్టార్ ఏదైతే ఉంటుందో మనకి తేనె రూపంలో మనకి ఆదాయాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా రైతులు ఆలోచన చేసి వాళ్ళకున్నటువంటి పంటల్లో కూడా తేనె పెట్టెల పెంపకం, తేనె పురుగుల పెంపకాన్ని కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి అక్కడ వరి పంట కనుక వేస్తున్నారనుకుంటే అక్కడ కొంత విస్తీర్ణాన్ని వరి, చేపలు, గట్ల మీద కూరగాయల పెంపకం పద్ధతి ఇది కూడా ఒక సమీకృత వ్యవసాయ విధానాల్లో ఒక పద్ధతిగా
మనం ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికోసం కనుక అయితే ఒక ఎకరా విస్తీర్ణం కనుక అనుకుంటే ఎకరా విస్తీర్ణంలో 70% విస్తీర్ణం ఆహారధాన్య పంటలు ఖరీఫ్లోను, అదేవిధంగా కూరగాయల పంటలు కానీ, అపరాల పంటలు కానీ, నూనె పంటలు కానీ రబీ ప్రాంతంలో వేసుకోవచ్చు. అదేవిధంగా 20% విస్తీర్ణం ఈ వరి పంటలోనే చుట్టూ కూడా ఎకరాలో చుట్టూ కూడా మనం కాలువలు నిర్మించుకోవాలి. ఒక 4 మీటర్లు వెడల్పు, 1.5 మీటర్ లోతు వచ్చే విధంగా చుట్టూ ఒక కందకాన్ని ఏర్పాటు చేసుకొని ఈ నీరు ఎక్కువైతే కనుక ఆ ఫామ్ పాండ్స్లోని చుట్టూ ఉన్నటువంటి కాలువల్లో నీరు నిలబడుతుంది. ఆ ఉన్నటువంటి నీటిని కూడా ఉపయోగించుకోవడానికి చేపల పెంపకాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ కందకాలని తవ్వేటప్పుడు వచ్చిన మట్టిని చుట్టూ కూడా ఒక 10 సెంటుల విస్తీర్ణంలో ఒక 3 మీటర్లు వెడల్పు వచ్చే విధంగా గట్టు నిర్మాణం చేసుకోవాలి. ఈ విధంగా మనం గట్టు నిర్మాణం చేసుకుని గట్టు పైన వరుసల్లో మనం చుట్టూ కూడా అరటి మొక్కలు వేసుకోవచ్చు. అదేవిధంగా సీజన్ బట్టి కూడా కూరగాయల పంటలను కూడా బంతి కానీ లేదా వంగ, టమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఈ విధంగా రైతులు ఎక్కడైతే నీటికి ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఉంటాయో అక్కడ వరి, చేపలు, గట్ల మీద ఆహార పంటలు, కూరగాయల పంటలు ఇలాంటి వాణిజ్య పంటలు వేసుకునే విధానాన్ని అవలంబించవచ్చు. వీటికి సమీకృతంగా మన కోళ్ళ పెంపకం, కోళ్ళు ఒక 50 నుంచి 100 కోళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం. ఈ రంగాలు ఎన్ని రంగాలు అవకాశం ఉంటే అన్ని రంగాలను కూడా ఒకదానికొకటి అనుబంధంగా చేస్తూ మనం గనక ఈ వ్యవసాయ రంగంలో ఈ సమీకృత వ్యవసాయ విధానాలను కనుక అవలంబిస్తే ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఈ ఒడిదొడుకులన్నింటినీ తట్టుకొని రైతు నిబ్బరంగా నిలబడడానికి, నికరాదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు ఈ సమీకృత వ్యవసాయ విధానాలని అవలంబించడానికి ప్రయత్నం చేయాలి.